హలో, నేను విశేషరావు. ప్రస్తుతం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రులు చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు. కుప్పంలో ఆయన పర్యటించారు. ఆ సందర్భంగా ఆయనకి తారసపడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే తోతాపురి మామిడి. తోతాపురి మామిడి ఇది ఎక్కువగా చిత్తూరు జిల్లాలో పండిస్తూ ఉంటారు. గతానికంటే ఈసారి డబుల్ అయ్యింది అని అంటున్నారు. గతంలో 1.5 అంటే 1,50,000 టన్నులు పండేది అని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 లక్షల టన్నులు పండింది అని చెప్తున్నారు. అందుకే రేట్ తగ్గింది అని చెప్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే కర్ణాటక సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంది అని అంటున్నారు. కర్ణాటకకు సంబంధించినటువంటి ఎఫెక్ట్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ సిండికేట్, ఈ కొనుగోలుదారుల సిండికేట్ ఎవరైతే ఉంటారో, వ్యాపారుల సిండికేట్, ఈ వ్యాపారుల సిండికేట్ వెనక వైసీపీ ఉంది అని వైసీపీ కొంతమంది లీడర్లు ఉన్నారని చెప్తున్నారు. అది కూడా బెంగళూరు నుంచి అంటే కర్ణాటక నుంచి తీసుకొచ్చి వీళ్ళని సిండికేట్ చేస్తున్నారని వినిపిస్తుంది. ఎక్కువగా కర్ణాటక నుంచి వచ్చి కొనుగోలు చేస్తుంటారు ఈ తోతాపురి మామిడిని. సో ఈసారి డబుల్ ప్రొడక్షన్ వచ్చింది. దాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు రావట్లేదు. పైగా ఈసారి క్రాప్లో కూడా కొంత పురుగు ఉంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. సరే, కారణం అయినప్పటికీ ఉత్పత్తి అయితే డబుల్ అయింది, 3 లక్షల టన్నులు అయింది. సో దీన్ని సహజంగా కర్ణాటక నుంచి వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. వాళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది టైఅప్ అయ్యి సిండికేట్ అయ్యి రేట్ని తగ్గించారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అయితే దీనికి క్వింటాలకు 12,000 ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు. ఇప్పుడు మార్కెట్లో ఎంత ఉంది? 8,000 ఉంది. 8,000 ఉంది టన్ను. సో 8,000 ఉంటే దీన్ని 12,000కు కొనుగోలు చేయాలి. మిగతా ఏదైతే 4,000 ఉందో ఈ 4,000ని ప్రభుత్వం బరాయిస్తుందని చెప్పారు. గవర్నమెంట్ వైపు నుంచి దాదాపుగా 280 కోట్లు సో 280 కోట్లు రిలీజ్ చేశారు ఈ కొనుగోలు చేయడానికి. సో ఈ సమస్యని అక్కడికక్కడే చంద్రబాబు గారు పరిష్కరించారు. కానీ దీన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. ఈ నెల 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు పర్యటనకు వెళ్ళాలి. ఆ సందర్భంగా ఏర్పాట్లు చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఒక లెటరు సబ్మిట్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏం చెప్పిందంటే 10వ తారీఖున బాబు గారి మీటింగ్ ఉంది, బాబు గారి పర్యటన ఉంది చిత్తూరులో. కాబట్టి 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి సరైనటువంటి భద్రతను కల్పించాలంటే మీరు వాయిదా వేసుకోండి. ఆల్రెడీ 10వ తారీఖున ఆయన ఎప్పుడో సీఎం షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. కాబట్టి మీరు 9వ తారీఖున రావడానికి అనువైనటువంటి పరిస్థితులు లేవు భద్రత కల్పించడానికి కానీ ఏర్పాట్లు చేయడానికి కానీ. కాబట్టి మీరు వాయిదా వేసుకోండి అని చెప్పారు. దీని మీద ఇప్పుడు పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. యాక్చువల్గా 9వ తారీఖు ఎందుకు రావాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కంటే? ఈ తోతాపురి మామిడికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రైతుల పక్షాన వాయిస్ని వినిపించడానికి, రైతులకు మద్దతు పలకడానికి ఆయన ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అయితే 9వ తారీఖున ఆయన వస్తారు అని చంద్రబాబు నాయుడు గారు ముందుగానే ఈ 12,000 రూపాయలు రేట్ని అలాగే 280 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ ప్రకటనకి సంబంధం లేదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. రైతు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ పరిష్కారం ఏ విధంగా చేయొచ్చో అలా చేస్తాము అని తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా సమస్యలు ఉన్నాయి అని అంటే రెండే రెండు సమస్యలు.
ఒకటి, రైతులకి గిట్టుబాటు ధర లేకపోవటం. రెండు, భూముల సమస్యలు, సర్వే సమస్యలు, భూములకు సంబంధించిన సమస్యలు. ఈ రెండు రైతులకు సంబంధించినటువంటి రిలేటెడ్ ఇష్యూసే. ఒకటేంటంటే ఆల్రెడీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. దాని మీద చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి హోల్డ్ చేసినటువంటి భూముల్ని రిలీజ్ చేసి నిజమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు 20 సంవత్సరాల నుంచి ఆ భూముల్లో వాళ్ళకి రిజిస్టర్ చేయండి అని చెప్పేసి శుక్రవారం జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో రెవెన్యూ అధికారులకు చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్ని అధికారులు ఏ విధంగా పాటిస్తారు అనేది సందేహమే. అయితే భూములకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. దాదాపు 13 లక్షల ఎకరాలకు పైగా రికార్డులు గల్లంత అయిపోయాయి. 5 లక్షల ఎకరాలకు సంబంధించి ఆల్రెడీ వేరే వాళ్ళ పేరు రాయించుకున్నారు. దాంట్లో అసైన్ ల్యాండ్స్ 2.5 లక్షల సుమారుగా అదేమో కొంతమంది అధికారులు ప్రజాప్రతినిధులు రాయించుకున్నారనేది టెంటేటివ్గా సిసోడియా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు. సరే, దీన్ని సరిచేయాలి అని అంటే ఖచ్చితంగా అనేక రివ్యూ మీటింగ్లు జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ రివ్యూ మీటింగ్ చేసి రెవెన్యూ అధికారులకు క్లియర్ కట్గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి ఇంప్లిమెంట్ అయితే చాలా వరకు సార్ట్ అవుట్ అవుతుంది ప్రాబ్లం. ఇక రెండో సమస్య ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటిది రైతు సమస్యలు, గిట్టుబాటు ధర లేకపోవడం. వర్జీనియా పొగాకు ఒకటి, వర్జీనియా పొగాకు గిట్టుబాటు లేదు వర్జీనియా పొగాకి. రెండు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు. మూడు, బర్లీ పొగాకు లేదు. నాలుగు, శనగ పండగ లేదు. శనగ మినుము పెద్ద పండుగ పోయినప్పటికీ శనగ ఉంది. సో ఈ 4 వర్జీనియా పొగాకు, మిర్చి, బర్లీ, శనగ, ఇది కోస్తాంధ్ర రైతులకు సంబంధించినటువంటి సమస్యలు. ఇది ప్రధానమైన సమస్యలు. వర్జీనియా పొగాకు గత ఏడాది కిలో 36 రూపాయలకు కొంటే కిలో, ఈ సంవత్సరం 26 రూపాయలకు కొంటున్నారు. దీనికి పరిష్కారం ఏంటంటే టొబాకో బోర్డు చేత కొనించడానికి అవకాశం ఉంది. టొబాకో బోర్డు కొని స్టాక్ చేస్తే ఆ డబ్బులు మళ్ళీ ఎలాగో వస్తాయి. అది చేస్తే ఆ పరిష్కారం అవుతుంది. సింపుల్. కేంద్ర వాణిజ్య శాఖతో మాట్లాడి వర్జీనియా పొగాకుని టొబాకో బోర్డు చేత కనుక కొనుగోలు చేస్తే ఇప్పుడు మేలు రకమైన పొగాకు తక్కువ రేటుకి అమ్ముకున్నారు. కాకపోతే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ పొగాకు ఉంది. అది ఇంకా దారుణమైన రేటుకి అడుగుతున్నారు. అందుకే ఇప్పుడు టొబాకో బోర్డు రంగంలో దిగి రైతులు పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్ టొబాకో బోర్డులో ఉంది. 1000 కోట్ల రూపాయలు ఉంది. 100 కోట్లు కాదు, 1000 కోట్ల రూపాయలు ఉంది. ఆ బోర్డు కనుక దిగి కొనుగోలు చేయించగలిగితే, బోర్డు కనుక కొనుగోలు చేయించేలాగా రాష్ట్ర ప్రభుత్వం కనుక కేంద్ర వాణిజ్య శాఖతో సంప్రదింపులు జరిపితే ఆ సమస్యకు పరిష్కారం వస్తుంది. ఇక బర్లీకి సంబంధించి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేశారు. ఇది కొనుగోలు చేపిస్తున్నారు. ఈ సమస్య సార్ట్ అవుట్ అయింది. ఇక మిర్చి గత ఏడాది ఎంత ఉంది? గత ఏడాది వచ్చేసి దాదాపుగా 14 నుంచి 16 వేలు దాకా ఉంది. 18 వేల దాకా కూడా ఉంది క్వింటాల్. సో ఇది ఇప్పుడు ఏమైంది? ఇది 8 నుంచి 10 వేలు ఉంది. సో మిర్చిని కూడా కొనుగోలు చేయించాలి. మిర్చికి సంబంధించి ఆల్రెడీ స్పైస్ బోర్డు ఉంది, అలాగే మిర్చి యార్డ్స్ ఉన్నాయి. అక్కడ కనుక సిండికేట్ను బద్దలు చేయగలిగితే దాన్ని కొనుగోలు చేయించవచ్చు. అదే పెద్ద ఇష్యూ కాదు. లేదంటే మార్కెట్ కొనుగోలు చేస్తే మార్కెట్ దాన్ని అమ్ముకొని మళ్ళా జమ చేసుకోవచ్చు ప్రభుత్వానికి. ఒకవేళ నష్టం వచ్చినా కానీ పెద్ద ఎత్తున నష్టం రాదు ప్రభుత్వానికి, భరించగలిగేటువంటి నష్టం. ఇక శనగ వచ్చేసి గత ఏడాది 6 వేలు ఉంటే క్వింటాల్కి, ఈ ఏడాది వచ్చేసి గత ఏడాది 12 వేలు ఉంటే ఈ ఏడాది 6 వేలు మాత్రమే ఉంది. అంటే సగానికి సగం తగ్గిపోయింది రేటు, శనగ రేటు. ఈ శనగ రేటు సగానికి సగం తగ్గిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు కనుక మార్కెట్ దాకా కొనుగోలు చేపిస్తే, మార్కెట్ రంగంలో దిగి కొనుగోలు కనుక చేస్తే ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇవి మేజర్ సమస్యలు. ఇక కోస్తా ఆంధ్రాకు సంబంధించి మేజర్ సమస్యలు ఇవి. ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ప్యాడీ గిట్టుబాటు ధర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆక్వాకు సంబంధించి ఆల్రెడీ ఆక్వాకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు.
సో ఇవి కనుక సార్ట్అవుట్ చేస్తే ఈ సుపరిపాలన తొలి అడుగు అనేది అర్థవంతంగా ఈ 4 రోజుల పాటు ముగిసే అవకాశం ఉంది. సో కాబట్టి మేజర్గా 2 సమస్యలు, భూ సమస్యలు, గిట్టుబాటు ధరలు. గిట్టుబాటు ధర ఏ పంటకి లేదు ఈ సంవత్సరం. వాటికి పరిష్కారం కూడా నేను చెప్పాను. ఆ దిశగా పరిష్కారం కనుక చేయగలిగితే ఈ ప్రభుత్వం రైతాంగం యొక్క మన్ననను పొందగలదు. లేదంటే వాళ్ళలో ఉండేటువంటి అసంతృప్తి రాష్ట్రానికి మంచిది కాదు. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతుల పక్షాన పోరాడాలని కోరుకుందాం. ఆయనకి కూడా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అనుమతులు ఇచ్చి రైతుల పక్షాన పోరాటానికి కూడా అవకాశం కల్పించాలి అని కోరుకోవడంలో తప్పులేదు. మరి ఈ మొత్తం ఎపిసోడ్ మీద మీరేమంటారు అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.